ఈరోజు మన పెద్ద ఆయన దివంగత రోసయ్య గారి విగ్రహానికి మేము అందరం కూడా నివాళులు అర్పించుకున్నాం. ఆయన జయంతి సందర్భంగా చీరాల ప్రజలందరూ కూడా ఆయన మరోసారి గుర్తు చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన దూరం అయినప్పటికీ మీ అందరూ కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేసిన కాడి నుంచి ఇక్కడున్న నాయకులందరూ కూడా దానికి పూర్తి సహాయ సహకారాలు అందించున్నారు. ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్న గజం శ్రీనివాసరావు గారు కానివ్వండి, అదేవిధంగా వైస్ చైర్మన్గా ఉన్న మన జయసన్ గారు కానివ్వండి, అదేవిధంగా మరో వైస్ చైర్మన్గా ఉన్న మన రామసుబ్బులు గారు కానివ్వండి, అదేవిధంగా మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు. బహుశా ఈరోజు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది వేరే చోట ఉన్నా అయినప్పటికీ ఆ రోజు అందరూ కూడా సహకరించి మా పెద్ద ఆయన మనమందరి పెద్ద ఆయన రోసయ్య గారి విగ్రహానికి ఈరోజు ఏర్పాటు చేశారు. ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి కార్యక్రమంలో కూడా మా నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు వారిని కూడా ఇది అందరికీ తెలిసిందే కదా. మనం ఆయన మా జయసన్ గారు చెప్తా ఉన్నారు, బాబు ఆయన మనకు మంత్రి గారు చేశారు కదా, అది కూడా చెప్పాలని. ఆయన ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చేశారు, గవర్నర్గా చేశారు, ఆయన చేయని పదవి లేదు. ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా చేస్తున్నారు, బహుశా అన్ని ఎంపీగా చేశారు. అన్ని పదవులు కూడా ఆయన చేసినప్పటికీ ఎంతో సాదాసీదాగా ఒక సోదరభావంతో ప్రతి ఒక్క చీరాల ప్రజలను మాత్రం ఆయన ఎప్పుడు కూడా గుండెకి హత్తుకొని అన్ని రకాల సహాయ సహకారాలు అందించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి, చీరాల ప్రాంత ప్రజల తరఫున మీ అందరూ కూడా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం శివ గారు కానివ్వండి, మిగతా మూర్తి గారు కానివ్వండి, అదేవిధంగా మౌర్య గారు కానివ్వండి, మిగతా వారు అందరూ కూడా ఆ రోజు కుటుంబ సమేతంగా వచ్చినందుకు మరోసారి వారికి కూడా మరి వాళ్ళని ఆ రోజు చాలా ఘనంగా ఈరోజు ఇక్కడే మనం స్టేజ్ ఏర్పాటు చేసుకొని వారందరూ కూడా సత్కరించుకోవడం జరిగింది. వారిని మరోసారి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు మున్సిపాలిటీ తరఫున, చీరాల ప్రాంత ప్రజల తరఫున మరోసారి రోసయ్య గారు ఆయన ఈరోజు భౌతికంగా లేనప్పటికీ చిరస్థాయిగా ఎప్పుడు చీరాల ప్రజల గుండెల్లోనే ఉంటారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉంటారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా నాయకులందరికీ, ముఖ్యంగా మా కమిటీ పెద్దలు అందరూ కూడా ఉన్నారు, ఎంజీసీ మార్కెట్ కమిటీ పెద్దలు అందరూ ఉన్నారు, పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.